హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రైని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నేను చెప్పినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చా దంచుకొని వేసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆలూ ఫ్రైకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆలుగడ్డల్ని వేయించుకోవాలి. నిజానికి నాకు ఈ ఆలూ ఫ్రైని నా చెల్లి చెప్పింది ఇలా చేయమని. తను చెప్పినప్పుడు నేను అసలు చేయలేదు. మొన్న ఆలుగడ్డలు తీసుకొని ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామని చూశాను. తినేంత దాకా నాకు తెలీదు అంత అద్భుతంగా ఉంది అని. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇప్పుడు నేను మిక్సీలో కొన్ని నువ్వులు తీసుకున్నాను. అలాగే కొంచెం ఎండిన కరివేపాకు ఉంటే వేసుకున్నాను. వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా ఆలుగడ్డలు మంచి కలర్లో వచ్చేంత దాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా నువ్వుల పొడి, ఆ నువ్వుల పొడి మొత్తాన్ని వేసేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా ఈ నువ్వుల పొడిని వేసుకోవాలి. ఈ నువ్వుల పొడిని వేయడం వల్లే ఈ ఆలూ ఫ్రైకి మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ఆలూ ఫ్రైకి 1 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం సైజ్ మంట పెట్టి కలుపుకుంటే సరిపోతుంది. మరి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఆలూ ఫ్రై అన్నంలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఇలాగే ట్రై చేయండి. ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.